సో అందరికీ నమస్కారం. నా పేరు గీతా మాధురి, మా నాన్న పేరు ఓం ప్రకాష్, మాది మామిడిపల్లి గ్రామం. నేను ఇప్పుడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో. సో వేదవస్త్ర అనేది నేను స్టార్ట్ చేసిన క్లోతింగ్ బ్రాండ్. వేదవస్త్ర స్టార్ట్ చేయడానికి కారణం కేర్ బియాండ్ క్లాతింగ్. సో ఈరోజు అన్ని పొల్యూషన్ వచ్చే సింథటిక్ ఫ్యాబ్రిక్స్ని వాడుతున్నాం మనం. సో మన పూర్వకాలంలో అందరూ కాటన్ బట్టలు వేసుకునేవారు. సో ఆ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది ఎట్లా వస్తుంది, ప్రీవియస్గా పూర్వకాలంలో వాళ్ళకి ఎట్లాంటి కలర్స్ యూజ్ చేసి వాళ్ళు బట్టలు అనేటివి నేసినారు అని చెప్పేసి ఆ ప్రాసెస్లో సింథటిక్ ఫ్యాబ్రిక్స్, సింథటిక్ కలర్స్ రాకముందు వాడిన ప్రాసెస్ని మళ్ళీ వేదవస్త్రాలు చేయడం అనేది జరుగుతుంది. సో మేము వేదవస్త్రాలు ప్రకృతి నుండి తీసుకున్న అన్ని రకాల కాయలు, పండ్లు, ఆకులు, వేర్లు, చెట్ల యొక్క బెదడు నుంచి తీసుకున్న అన్ని అట్లాంటి పదార్థాలతో డై చేయడం జరుగుతుంది. సో కలర్స్ అన్ని బట్టలకు వేసే కలర్స్ అన్ని న్యాచురల్ కలర్స్, దేంట్లో కూడా కెమికల్స్ వాడడం అనేది ఉండదు. మేము తీసుకునే క్లాత్ కూడా ఆర్గానిక్ కాటన్ క్లాత్ అయి ఉంటుంది. అండ్ బట్టలు నేయడం కూడా చేనేత మగ్గం పైన నేయడం జరుగుతుంది. సో దీంట్లో ఎటువంటి కార్బన్ ఫుట్ ప్రింట్స్ అనేటివి ఉండవు, మనకు పొల్యూషన్ కూడా ఉండదు. ఈ సింథటిక్ ఫ్యాబ్రిక్స్, సింథటిక్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అది స్టార్ట్ అయినప్పటి నుండి ఆ ఎండ్ ప్రోడక్ట్ వచ్చేంత వరకు ప్రతిదీ కెమికల్గా పొల్యూషనే ఇస్తుంది. సో ఫ్యాబ్రిక్ డై చేయడానికి వాడే కలర్స్ ఏవైతే ఉంటాయో అవి డై చేసిన తర్వాత వాటర్ బాడీస్లోకి పంపిస్తారు. సో ఆ కెమికల్స్ వాటర్ పొల్యూషన్ చేస్తున్నాయి. బట్టలు తయారు చేయడానికి వాడేది కూడా ఫ్యాక్టరీస్. సో ఫ్యాక్టరీస్ నుండి ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. వచ్చిన తర్వాత బట్టల్ని మనము వాడి పాడేసిన తర్వాత అది మనకి ఏ రోజు కూడా సాయిల్లో అనేది కలిసిపోదు, బయోడిగ్రేడ్ అవ్వవు సింథటిక్ ఫ్యాబ్రిక్స్. సో అవ్వకపోవడం వల్ల మనకి సాయిల్ పొల్యూషన్ కూడా అవుతుంది, సాయిల్లో ఉండే ఫర్టిలిటీ తగ్గిపోతుంది. సో ఈ కన్సర్న్స్ అన్నిటిని బేస్ చేసుకొని సో న్యాచురల్గా 100% బయోడిగ్రేడబుల్ కెమికల్స్ వాడకుండా న్యాచురల్ డైస్ని యూజ్ చేస్తూ వేదవస్త్రాల్లో ఫ్యాబ్రిక్స్ తయారు చేయడం జరుగుతుంది. సో ఎందుకు కేర్ బియాండ్ క్లాతింగ్ అని తీసుకున్నామంటే, సో మనం జస్ట్ దాన్ని బట్టలు వేసుకోవడం వరకే చూస్తున్నాము, బట్ దాని బియాండ్గా ఉన్న కేర్ అనేది ఎవరు చూడట్లేరు. ఈరోజు ఆ సింథటిక్ ఫ్యాబ్రిక్స్ వేసుకోవడం వల్ల చర్మ సమస్యలు వస్తున్నాయి. ఆ మైక్రో ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనకి రెస్పిరేటరీ ఇష్యూస్ వస్తున్నాయి. ఫీమేల్లో మేల్లో ఫర్టిలిటీ అనేది తగ్గిపోతుంది. సో ఇది మనకు తెలియకుండానే మనం వేసుకున్న బట్టల ద్వారానే మనకు ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. ఈరోజు పొల్యూషన్ అని మాట్లాడితే ప్లాస్టిక్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు, కానీ మనం వేసుకునేటివే ప్లాస్టిక్ బట్టలు, అది మనకు అర్థం అవ్వట్లేదు. సో ప్లాస్టిక్ బట్టలు వేసుకొని ప్లాస్టిక్ వాడకండి అని చెప్పినట్టుంది. సో దీంట్లో ఏంటంటే అందరూ ఫాస్ట్ ఫ్యాషన్కి అలవాటు పడిపోయినారు. ఎందుకు అంటే చీప్ అండ్ బెస్ట్లో వస్తుంది. 500 ఎట్టి కొనుక్కుంటే ఓ నెల రోజులు వేసుకున్నా సరిపోతుంది, తర్వాత ఇంకోటి కొనుక్కోవచ్చు అన్న అపోహలో ఉండిపోయిండ్రు. సో కొంచెం ఖర్చు ఎక్కువైనా కానీ ఆర్గానిక్ బట్టలు, న్యాచురల్ పద్ధతిలో తయారైన బట్టలు వేసుకోవడం వల్ల మనకి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. మనకు జరుగుతుంది, మనం ఉండే ప్రకృతికి జరుగుతుంది. సో ఈ ప్రకృతిలో ఉండి ప్రకృతి ఇచ్చిన అన్ని వనరులని మనం సద్వినియోగం చేసుకుంటున్నప్పుడు ఆ గ్రాటిట్యూడ్తో మనం ప్రకృతికి ఏదైనా తిరిగి ఇవ్వాలి. సో ఏం తిరిగిస్తున్నాము అంటే మనం ఏం తిరిగి ఇవ్వట్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు, కానీ దానికి మనము పొల్యూషన్ ఇస్తున్నాము. ఆ ప్రకృతిని ఈరోజు భారతదేశంలో తల్లిలాగా పూజిస్తారు. తల్లిలాగా పూజించిన ప్రకృతిని మనం ఏం చేస్తున్నాము, దాన్ని మొత్తం పొల్యూషన్తో చెడిపేస్తున్నాము. ఇన్ని రోజులు ఎక్కువ మంది చదువుకోకపోతుండే, ఎవరికి ఏం తెలియదు, బట్ ఈరోజు చాలామంది లిటరేట్స్ ఉన్నారు, అందరు చదువుకుంటున్నారు, అందరు వెల్ సెటిల్డ్ ఉన్నారు. అయినా కానీ మనం ఉండే చుట్టుపక్కల మన నేచర్ గురించి ఆలోచించాల్సిన టైం వచ్చింది. ఇప్పటికైనా ఆలోచించి ఫాస్ట్ ఫ్యాషన్ వదిలేసి మన పూర్వకాలంలో పెద్దలు చూస్ చేసుకున్న స్లో ఫ్యాషన్ ఏదైతే కంప్లీట్గా హ్యాండ్మేడ్ కెమికల్స్ లేకుండా ఉన్న పద్ధతి ఉందో దాన్ని వాడడం అనేది అందరికీ మేలు జరుగుతుంది. మనకు మేలు జరుగుతుంది, మనం ఉంటున్న ప్రకృతికి కూడా మేలు జరుగుతుంది. బేసిక్ ఫ్యాబ్రిక్ని మనము ఇండిగో డై, ఇది ఇండిగో ఆకులని డై చేసినప్పుడు సో దీంట్లో వేసి ఇట్లా తీస్తే మనకి డైయింగ్ ప్రాసెస్ అనేది వస్తుంది. సో ఇండిగోకి ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం ఉండదు. వాటర్ని సర్టెన్ 60 to 80 degrees వరకు హీట్ చేసి ఆ హీట్ చేసిన వాటర్లో ఇండిగో ఆకులు వేసేసి దాంట్లో నుండి మనం డై తీస్తే కలర్ వస్తుంది. నమస్కారం అందరికీ.
మన K6 ద్వారా ఈ అమ్మాయి ఒక న్యాచురల్ పద్ధతి ద్వారా మన ఏదైతే వస్త్రాలు ఉన్నాయో ఇది కెమికల్గా మనం వాడేటి ఏదైతే పాలిస్టర్ వీటిని అన్నిటికీ కాకుండా ఒక సహజ సిద్ధంగా ఉన్న కలర్స్ ద్వారా ఈ అమ్మాయి ఇప్పుడు తయారు చేస్తున్నది. అంటే ఇది ప్రకృతికి మన చాలా మంచిది. ఇది ఈ సింథటిక్ వాడకుండా ఈ సహజ సిద్ధంగా అంటే మన పూల ద్వారా కరక్కాయ పొడిల ద్వారా ఈ ఆకుల ద్వారా వీటిని వేడి చేసి దీంట్లో వచ్చిన కలర్స్తో ఉన్న వస్త్రాలకు తెల్లటి వస్త్రాలకు దాన్ని అద్ది ఆ కలర్గా మార్చేసి సహజ సిద్ధంగా ఇవి వస్త్రాలు తయారు చేస్తున్నాయి. ఇప్పుడు గార్మెంట్స్ రూపంలో ఈ అమ్మాయి ఇప్పుడు దాదాపు సంవత్సరము నుంచి ఆమె ఒక రీసెర్చ్ చేస్తుంది. ఒక మన పర్యావరణానికి బాగు చేయాలా, అలాంటప్పుడు మనము సహజ సిద్ధంగా అయిన వస్త్రాలే మనము వేసుకోవాలా. అయితే మనం ప్రకృతికి మేలు చేసిన అటువంటి ఇదైతాం మనము. అందుకోసం ఈ ప్రకృతికి కాపాడాలంటే ఒక ప్లాస్టికే కాదు, ఈ మన వస్త్రాలు కూడా మన పేరు మీద వేసుకునేటివి కూడా న్యాచురల్గా ఉండాలి. గాంధీలాగా ఏదైతే సహజ సిద్ధంగా కాటన్ టైప్ ఉండాలా, మన సహజ సిద్ధంగా కలర్స్ వాడే విధంగా అసుంటి వస్త్రాలు మనం వేసుకుంటే అది ప్రకృతికి మంచిగా, మనకు కూడా మంచిగా. ఈ కెమికల్ వస్త్రాలు వాడితే ఏమవుతుందంటే ఆ డై ద్వారా ఆ పిండితే ఆ కలర్స్ అంతా మన నీళ్ళల్లో పోయి కాలుష్యం అయిపోతున్నాయి అన్ని నదులు వగేరా. ఈ రూపంలో ఈ అమ్మాయి వీళ్ళ తండ్రి నాకు కలిసి మీరు పర్యావరణవేత్తగా మా అమ్మాయికి ఒక ప్రకృతి సిద్ధంగా ఇది ఉన్నది కాన్సెప్టు మీ ద్వారా ఇప్పుడు మన మీడియా ద్వారా మనకు అమ్మాయికి తెలియజేయాలని నేను కోరుకుంటున్నా. అంటే సరే మిత్రమా, నేను అమ్మాయికి మన K6 ఎందుకంటే మన లోకల్ ఛానల్ మన నిజామాబాద్లో K6 నంబర్ 1 ఛానల్గా ఇప్పుడు వ్యాపించింది. నేను మన K6 ద్వారా మన శ్రీనివాస్ గారికి అప్రోచ్ అయ్యి ఈ కాన్సెప్ట్ చెప్పిన చాలా బాగున్నది, రేపు పంపిస్తాను. వాళ్ళ మన K6 మిత్రులు మీడియా మిత్రులు వచ్చి ఇక్కడ మన మామిడిపల్లి ఇది ఒక న్యాచురల్గా ఉన్నది. ఈ మామిడిపల్లి అడవి మామిడిపల్లి ఇది. ఈ మధ్యన మొన్న అరణ్య అని ఇక్కడ లాంచ్ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంటు. ఇవన్నీ చెట్లు చేమలు అన్ని జీవరాశులు ఉన్నాయి ఇక్కడ మన మామిడిపల్లిలో. ఇది మంచి బేసు. ఇక్కడ ఈ అమ్మాయి ఉంటుంది. ఇలా మంచి రోజు, ఈ మంచి కాన్సెప్ట్ ఈ అమ్మాయి ఒక సహజ సిద్ధంగా ఒక పర్యావరణ పట్ల ఒక ప్రేమగా ఒక భక్తిగా ఈ వస్త్రాల గురించి ఆమె చాలా మంచి చెప్పింది. ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇక ముందు కూడా మనం ఇన్స్టిట్యూట్స్లో, స్కూల్స్లో, కాలేజెస్లో దీని గురించి వస్త్రం గురించి న్యాచురల్ సహజ సిద్ధంగా వస్త్రాల గురించి మనం చాటు చెప్పుదాం అని నేను కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా K6 గారికి నమస్తే చేస్తున్నాను. సో వేదవస్త్రాన్ని స్టార్ట్ చేయకముందు ఈ పొల్యూషన్ అనే కన్సర్న్తో కేర్ బియాండ్ క్లాతింగ్ అనే ట్యాగ్ లైన్తో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటివి చేయడం జరిగింది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రెసిడెన్షియల్ స్కూల్స్లో, నేను చదువుకున్న స్కూల్ TSRS రెసిడెన్షియల్ స్కూల్ పోచంపాడు. ఫస్ట్ క్యాంపెయిన్ ఆ స్కూల్లోనే చేయడం జరిగింది. తర్వాత ఇంజనీరింగ్ కాలేజెస్లో, గేటెడ్ కమ్యూనిటీస్లో, యోగా సెంటర్స్లో, అలా డిఫరెంట్ ప్లేసెస్లో అందరికీ కేర్ బియాండ్ క్లాతింగ్ అనే అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది చేయడం జరిగింది. సో ఈ కన్సర్న్తో ఈ సింథటిక్ ఫ్యాబ్రిక్స్ని వాడకుండా ఆల్టర్నేటివ్గా మేము వేదవస్త్ర బ్రాండ్ స్టార్ట్ చేసినప్పుడు సో ఆ బ్రాండ్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ పేజ్ త్రూ సేల్ చేయడం అనేది జరుగుతుంది. సో కంప్లీట్గా మేడ్ టు ఆర్డర్ అనే కాన్సెప్ట్తో చేయడం జరుగుతుంది. సో కస్టమర్స్ ఎవరైనా కాన్సెప్ట్ నచ్చి మాకు దీంట్లో ప్రోడక్ట్స్ కావాలి అని అడిగినప్పుడు వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళకి కావాల్సిన విధంగా డ్రెస్సెస్ అనేది డిజైన్ చేసి వాళ్ళకి సెల్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు వేద వస్త్రాలు విమెన్ వేర్, కిడ్స్ వేర్,
మెన్స్ వేర్ అనేది లాంచ్ చేసినాం. సో నెక్స్ట్ అప్కమింగ్ 1 మంత్లో విమెన్ వేర్లో శారీస్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్ ప్రాసెస్ హ్యాండ్మేడ్ ఉంటుంది. పత్తి విత్తనం నుండి చెట్టుకి పత్తి వచ్చి ఆ తర్వాత దాన్ని డై చేసి ఆ తర్వాత చేనేత మగ్గం పైన నేసి తర్వాత దాన్ని డిజైన్ చేసి స్టిచ్ చేయడం వరకు కంప్లీట్గా హ్యాండ్మేడ్ ఉంటుంది. సో దీంట్లో మా మెయిన్ ఫోకస్ విమెన్. సో ఆడవాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్, చాలామంది టైలరింగ్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎంబ్రాయిడరీ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. సో విమెన్ని మోటివేట్ చేయాలి, విమెన్కి మనము ఉపాధి కల్పించాలి అన్న ఇంట్రెస్ట్తో సో మ్యాక్సిమం మేము ఎవరినైతే అప్రోచ్ అవుతామో మాకు వర్క్ చేయడానికి సో వాళ్ళందరినీ విమెన్నే సెలెక్ట్ చేసుకుంటాము. మాకు ఇప్పుడు చేసే హ్యాండ్లూమ్ వీవర్ కూడా ఆయన మేల్ అయినప్పటికీ ఆయన దగ్గర చేసే వాళ్ళందరూ మగ్గాలపైన వర్క్ చేసే వాళ్ళందరూ ఫీమేల్స్ అయి ఉంటారు. సో అలా ఏదో ఒక విధంగా విమెన్కి మనం ఉపాధి కల్పించాలి మన బ్రాండ్ త్రూ అన్న ఇంట్రెస్ట్తో సో విమెన్ ఎంపవర్మెంట్ని ప్రోత్సహించినట్టు విమెన్కి ఉపాధి కల్పించినట్టు విమెన్ని చూస్ చేసుకుంటాం ఎక్కువగా.